భాగస్వామిగా పనిచేసింది కాంట్రాక్ట్ కార్మికుడే. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడు లేకపోతే స్టీల్ ప్లాంట్ నడిచే పరిస్థితి లేదు. ప్రతి పనిలో కూడా కాంట్రాక్ట్ లేబర్ కీలకమయ్యాడు. కానీ జీతాలకు వచ్చిన తర్వాత మనకు సంబంధం లేదు, మాకే లేదు జీతాలని మనకు తిరిగి చెప్తున్నారు. మరి ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యము ఎప్పుడైనా జీతాల గురించి అడిగితే మాకు ఈఎంఐ కట్టలేదు, మాకు డెబిట్ కార్డులు కాడిపోతున్నాయి, మాకు ఎలాగని చెప్తారు. మరి మా ఫ్యామిలీ మొత్తం 4 నెలల నుంచి ఈ స్టీల్ ప్లాంట్ లో ఉపాధి చేస్తూ పని లేక చేతులు లేక అన్న అవసరం పడుతున్నా. నీకు గుర్తుందా లేదని మేనేజ్మెంట్ వస్తుంది. తెలుసుకుంటున్నాం. నా 4 నెలల నుంచి మా ఫ్యామిలీకి తిండి లేక బాధపడుతున్నాం. మీరు స్టీల్ ప్లాంట్ పని చేస్తున్నారు, మేము ఈ స్టీల్ ప్లాంట్కి పని చేస్తున్నాం. మేము ఉత్పత్తి భాగస్వాములు అవుతున్నాం, మీరు భాగస్వాములు అవుతున్నారు. మరి ఏమైనా ఇప్పటి వరకు హెచ్చుకుడికి నాన్ హెచ్చుకుడి చేతాలు లేవన్నారు. మరి హెచ్చుకుడి నాన్ హెచ్చుకుడి చేతాలు వేసుకొని నెల అవుతుంది. మరి కాంట్రాక్ట్ లేబర్ ఇప్పటి వరకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ రోజు ఎండింగ్ మే వచ్చింది. అంటే కాంట్రాక్ట్ లేబర్ అనేది పని చేసి ఇక్కడ జీతం తీసుకొని పని చేశారంటే తిండి ఉండాలా వద్దా అనేది మేనేజ్మెంట్ కి అంత విజ్ఞానం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడికి ఓన్లీ జీతాలు లేని కార్మికులు వచ్చారండి. వాళ్ళకి కొంతమంది సంఖ్యబాబు తెలియజేయడానికి వచ్చారు. మేము జీతాలు లేని కార్మికులు పడుతున్న మేము ఆల్రెడీగా అన్ని డిపార్ట్మెంట్ లో చూడాలి ధర్నాలు ఏర్పాటు చేస్తాం. ఆ ధర్నాల్లో ఆల్రెడీగా నాకు హెచ్ఆర్ కానీ హెచ్ఓడి కానీ లెక్కలు ఇవ్వడం జరిగింది, మీ దృష్టిలో కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కార్మికులకి జీతాలు చెల్లించకపోతే రేపు మేము చెల్లె 7-8కి వెళ్తామనేసి ఈ సమాముఖంగా జీతాలు అనేది అంత కీలకమని అందరికీ తెలుసు. మనకు కూడా చాలా దౌత్యాలు ప్రేమ చూపిస్తున్నారు. దయచేసి ఇప్పటి వరకు మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే టీపీపీలో టెక్నోసాఫ్ట్ అంట 4 నెలల జీతాలు ఇవ్వాలి, ఇప్పుడు 2 నెలల జీతాలు వేసారు సౌలో చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. అలాగే కోకావన్లో 3 and 4 ఫ్యాక్టరీ ఉంది. ఉత్కల్ కంపెనీకి 60 లక్షలు ఇచ్చి 4 రోజులు అవుతుంది. ఆడి దగ్గర ఎత్తుకొని జిఎస్టీ కట్టాలా, పిఎఫ్ కట్టాలా, నా వడ్డీలు కట్టాలంటున్నా కానీ పేమెంట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు బ్యాటరీలు ఆపే పరిస్థితి రాదో చెప్తే ఇప్పుడు ఆప్షన్ వేయడం జరిగింది. అంటే కార్మికులు ఎక్కడైతే కదిలితే అక్కడే జీతాలు వస్తున్నాయి, కార్మికులు కదలకపోతే జీతాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని యాజమాన్యం కూడా రేపు మాత్రం ఏమైనా పరిస్థితుల్లో ఏ కాంట్రాక్ట్ కార్మికులకైనా జీతాలు లేవనుకుంటే ఆ సైట్ అది ఎస్ఎంఎస్ కోకమన్న మొత్తం ఆగిపోతాయనేసి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు అంటే పని చేయడానికి మాత్రం చాలా ఆనందపడుతూ జీతాలకు వచ్చేటప్పటికి మీ యూనియన్ అడగండి, ఏమండి యూనియన్ అనేది ఒక ఈఎస్ఐ కట్టలేదా, ఓ పిఎఫ్ కట్టలేదా, ఓ కార్మికుడు తొలగించేసినా, ఓ కార్మికుడు ఏమైనా ఇబ్బంది పెడితే దీనికి యూనియన్ పని చేస్తుంది. కానీ పని చేయించుకొని జీతం ఇవ్వాల్సిన బాధ్యత అవుతుందంటే మేనేజ్మెంట్ది. కానీ అది కూడా యూనియన్ మీద తోసేస్తున్నారు. మరి యూనియన్ మీద తోసేస్తే యూనియన్ ఏమైనా 5వ తారీఖు పేమెంట్ అయితే వద్దంటారా, 10వ తారీఖు పేమెంట్ అయితే వద్దంటారా? 4 నెలలు పేమెంట్ వేయలేదండి ఎవరు వద్దన్నారండి? ఈరోజు స్టీల్ ప్లాంట్లో నీకే ఉందనుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ మీద ప్రేమ మాకు ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము 4 నెలలు ఆగాం. కానీ 1 నెల ఆగలేకపోవాలి మేనేజ్మెంట్, 1 నెల ఆగలేకపోవడం 4 నెలలు ఆగాం. ఇది సిగ్గుని మేనేజ్మెంట్ చెప్తున్నాం. అదే కార్మికులు తలుచుకుంటే అవసరమైతే బస్సులైనా అప్పులు చేసైనా స్టీల్ ప్లాంట్ కాపాడుకునే శక్తి మనకుంది. కానీ యాజమాన్యకు వచ్చిన డబ్బులు నువ్వు రకరకాల ఒళ్ళు పంపించే కార్మిక జీతాలు కూడా చేస్తున్నావు. ఇప్పుడు ఒకే మాట చెప్పాం, దయచేసి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికులకి ఏదైతే ఈఎస్ఐ ఎప్పుడు ఉంది 7 నెలలు అవుతుంది పని ఆపేసి, 7 నెలలు అవుతుంది. ఏం బాబు పని ఆపేసి చెప్పరా బాబు అంటే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో పరిస్థితి బాగాలేదు, తర్వాత చెప్తాను అంటున్నారు. మరి ఇప్పుడు 7 నెలల నుంచి వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళ కార్మికులకు ఉపాధి చూపించమంటే మాట్లాడే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా కాంట్రాక్ట్ వచ్చుంటే ఎస్ఎంఎస్ 1లో ఒక కాంట్రాక్ట్ వచ్చాడ పాపం ఎంతో బాధపడి వచ్చాడు, కార్మికులు ప్రేమతో వచ్చాడ. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నేను 26 రోజులు పని చేయించలేను, నువ్వు 22 రోజులు చేసుకో, 20 రోజులు చేసుకో అంటారు. దానికి చెత్త మేనేజ్మెంట్ వచ్చి అలా ఒప్పుకోకపోతే మీరు బయట ఉందంటారు. ఇలాంటి మేనేజ్మెంట్ ఇక్కడ తయారయ్యారు. కాబట్టి మీరు 26 రోజులు ఇస్తే తప్ప అబద్ధం ఎస్ఎంఎస్ మొత్తం ఆపుతామని భయపిస్తే ఇప్పుడు మేనేజ్మెంట్ కానీ కార్మికులు ఎక్కడైతే పోరాటం చేసామో, ఎక్కడైతే కదులుతున్నామో అక్కడే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కథల దగ్గర కార్మికులని అదొక్కే పరిస్థితి చేస్తున్నారు. ఈ పరిస్థితి రాకూడదు అనుకుంటే రాబో రోజుల్లో మనం అందరం కలిసి వ్యక్తిగత పోరాటం చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఇప్పటికే మేనేజ్మెంట్ స్కిల్డ్ కార్మికుడికి ఆల్రెడీ ఈఎస్ఐ లేదు. మరి స్కిల్డ్ కార్మికుడికి ఈఎస్ఐ లేనప్పుడు మరి ఆ స్కిల్డ్ కార్మికుల మీద ఇప్పుడు 2021 అక్టోబర్ నుంచి స్కిల్డ్ కార్మికుడికి ఈఎస్ఐ లేదు. మరి స్కిల్డ్ కార్మికుడికి 2024 ఏప్రిల్లో
ఇప్పటి వరకు 2,80,00,000 రూపాయలు మిగిలిపోయింది. మరి స్కిల్ కార్మికుడికి కట్టవలసిన డబ్బులు యాజమాన్యంగా నువ్వు మిగిలించుకున్నావు. మరి అదే స్కిల్ కార్మికుడికి నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు చేకూర్చి నువ్వు సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఇవ్వాలని ఎప్పటి నుంచి అడుగుతున్నావు. ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు సివిల్ స్కిల్ కార్మికుడు కూడా ఏడైపోయాడు ఈ నెల ఏప్రిల్తోనే. ఆ విషయం కూడా చెప్పాం. ఇదే విషయం మీకు అందరికీ తెలుసు. కోకోవల్లో చాలా సాంబయ్య అనేసి ఒక 30 అడుగులు భూగర్భంలో ఉండే ఒక కుండీలో పడిపోయాడు. ఆయన పనిచేసిన ప్రదేశంలో ఆయన పడిపోతే ఆ హోటల్లో ఆయన బాయిలర్ అయిపోయాడు. ఆ కాంట్రాక్ట్ ఈవీ శంకర్రావు ఎంటర్ప్రైజ్ అనే ఆడు వచ్చిన 10 నెలలు 19 నెలలు టెండర్ తీసుకున్నాడు. 19 నెలలు 15 నెలలు మాత్రం ఈఎస్పీ యాజమాన్యం చేయాల్సిందే, 4 నెలలు మాత్రం చేశాడు. మరి ఇప్పుడు కాలిపోయిన తర్వాత కార్మికుడు ఎక్కడ కలపాలి? కాంట్రాక్ట్ కాలిపోతే కాంట్రాక్ట్ కలపలేదు. అంటే కోకోవల్లో కరపత్రం వేసి ఓవరాల్ గా కోకోవల్ మొత్తం దిగితే సీఎం ఏప్రిల్ 12 నుంచి 5 లక్షల రూపాయలు అది వైద్యం ఇప్పించడం జరిగింది. అదే కార్మికుల చట్టం. ఇప్పటికి ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే రేపు సివిల్ స్కిల్ కి కూడా నువ్వు వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టి సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఇప్పించాలని మనకి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ ఓన్లీ పేమెంట్ తో వచ్చాం. నెక్స్ట్ ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్లాంట్ మొత్తం ఆగే పరిస్థితి ఉన్నది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఎన్సీసీలో మనం చూస్తున్నాం 1100 పెరిగింది, 1000 రూపాయలు పెరిగింది. మన అయ్యారు 2006లో 300 రూపాయలు సాధించుకున్నాం. ఈ ఏదైతే ఉందో ఎన్సీసీలో మొన్న కాంట్రాక్ట్ కార్మికులకి ఈ సంవత్సరం మార్చి నుంచి 1200 రూపాయలు పెరిగాయి. ఆ 1200 రూపాయలు ఇప్పటికి మన మేనేజ్మెంట్ అడిగితే స్టీల్ ప్లాంట్ గురించి చెప్తారు నష్టాల లాభాల గురించి అండి. మరి నీ నష్టాల లాభాల గురించి చెప్పడం ఈ అప్లై చేయమని జీతాలు తగ్గించుకోరా, జీతాలు టైం తీసుకొని మానేస్తున్నారా? కానీ ఎన్సీసీలో చర్చించినప్పుడు వెంటనే అమలు చేయవలసిన బాధ్యత కట్టయ్యలు. దయచేసి పరిష్కరించకపోతే రాబో రోజుల్లో కార్మిక సంఘాలు కలుపుకొని మరి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ మీద పూర్తిగా డిపెండ్ ఉంది. కానీ ఆ అవకాశం ఇవ్వకండి, మీరు సమస్యలు అంటే పరిష్కరిస్తారని ఈ సమ్మముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం చచ్చిపోతుంది.